హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను బూట్‌స్ట్రాప్‌లోని పాపప్ మోడల్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, అంటే ఏంటి అనంటే మనకి ఏదన్నా ఒక లింక్ మీద కానీ, బటన్ మీద గానీ క్లిక్ చేయంగానే ఒక పాపప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో, దీంట్లో మనకి ఏ కంటెంట్ కావాలంటే దాన్ని ప్లేస్ చేయొచ్చు. సో, ఇక్కడ క్లోజ్ అనే బటన్ మీద కానీ, అక్కడ ఇంటూ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినా ఇది క్లోజ్ అయ్యేలా మనం చేయొచ్చు. సో, దీన్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్‌లోకెళ్ళి బూట్‌స్ట్రాప్ పాపప్ అని టైప్ చేసినట్టయితే మనకి ఫస్ట్ లింక్ ఒకటి ఓపెన్ అవుతుంది. సో, అక్కడ లెఫ్ట్ సైడ్ గెట్ స్టార్టెడ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఈ పాపప్ మోడల్ యూజ్ చేయాలి అనంటే బూట్‌స్ట్రాప్ సీఎస్ఎస్ ఫైల్ కావాలి. బూట్‌స్ట్రాప్ యొక్క జావాస్క్రిప్ట్ ఫైల్ కావాలి. అండ్ బూట్‌స్ట్రాప్ జావాస్క్రిప్ట్‌లో జేక్వెరీ యూజ్ చేశారు కాబట్టి జేక్వెరీ ఫైల్ కూడా కావాలి. సో, సీఎస్ఎస్ ఫైల్ ఇక్కడుంది. అండ్ జేక్వెరీ అండ్ వాళ్ళ జావాస్క్రిప్ట్ ఫైల్ లింక్ ఇక్కడుంది. సో, ఈ 3 మనం యూజ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ జావాస్క్రిప్ట్‌లో పాపర్ డాట్ జేఎస్ అని కూడా ఉంటుంది. అది మనకు అవసరం లేదు ప్రెజెంటు. సో, పాపర్ డాట్ జేఎస్ అనేది రిమూవ్ చేసేస్తున్నాం. అది అవసరం లేదు. సో, ఇవైతే కంపల్సరీగా కావాలి. అండ్ ఇప్పుడు మనకి ఈ పాపప్ ఏదైతే ఉందో ఈ బటన్ తీసుకోవాలి ఫస్టు. ఈ బటన్ మీద క్లిక్ చేయంగానే ఏదైతే వస్తుందో దాన్ని సెపరేట్‌గా తీసుకోవాలి. సో, ఆ బటన్‌కి ఒక క్లాస్ తీసుకుంటున్నా బీటీఎన్‌లో. బటన్ తీసుకుంటున్నా. ఆ బటన్ మీద లాగిన్ అనే టెక్స్ట్ రాస్తున్నా. అండ్ దీనికి బూట్‌స్ట్రాప్ క్లాసెస్ బీటీఎన్ ప్రైమరీ అని ఇస్తున్నా. సో, ఇప్పుడు ఇది నార్మల్ బటన్. ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఒక మోడల్ ఓపెన్ అవ్వాలి అనంటే ఈ బటన్ అనే ఎలిమెంట్ లోపల మనం డేటా టోగుల్ అనే ఒక అట్రిబ్యూట్ రాయాలి. సో, డేటా టోగుల్ అనేది ఒక అట్రిబ్యూట్. ఇది రాసి మోడల్ అని రాయాలి. అండ్ ఇప్పుడు మనం ఈ బటన్‌ని మన వెబ్ పేజ్‌లో సెంటర్‌లో ప్లేస్ చేయాలి అనంటే, నేను ఇంకొక డివిజన్ తీసుకుంటున్నా. ఆ డివిజన్‌లో ఈ బటన్ పెడుతున్నా. ఆ డివిజన్‌కి క్లాస్ టెక్స్ట్ సెంటర్ అని ఇస్తున్నా. సో, ఇలా వచ్చింది కదా! దీనికి సమ్ మార్జిన్ ఇద్దాం టాపు. సో, మార్జిన్ టాప్ ఇవ్వడానికి ఎంప్టీ అనేది క్లాస్ బూట్‌స్ట్రాప్‌లో ఎంప్టీ -5 ఇస్తున్నా. సో, ఇలా వచ్చింది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏది ఓపెన్ అవ్వాలో దాన్ని సెపరేట్ డివిజన్‌లో తీసుకోవాలి. సో, దానికి క్లాస్ మోడల్ అని కంపల్సరీగా ఇవ్వాలి. సో, దీని లోపల మనం చూసుకున్నట్టయితే ఒక మోడల్‌కి మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. సో, ఇందాక చూపించిన ఎగ్జాంపుల్‌లో హెడరు, బాడీ, ఫూటరు 3 సెక్షన్స్ ఉంటాయి. మనకి ఏ సెక్షన్ కావాలంటే అది పెట్టుకోవచ్చు. 3 కావాలంటే 3 పెట్టుకోవచ్చు. సో, 3 సెక్షన్స్‌కి 3 క్లాసెస్ అనేవి యూజ్ చేయాలి. సో, హెడర్‌కి మోడల్ హెడర్ అనే క్లాసు. సో, దీంట్లో ఒక హెడ్డింగ్ రాస్తున్నా. హెచ్‌టీలో లాగిన్ ఫార్మ్ అని రాస్తున్నా. అండ్ నెక్స్ట్ మోడల్ బాడీ అనే ఇంకొక క్లాసు. సో, దీనిలో మనం ఫార్మ్ ఎలిమెంట్స్ రాద్దాం 2. బూట్‌స్ట్రాప్‌లో ఫార్మ్‌కి సంబంధించిన ఒక క్లాస్ ఫార్మ్ గ్రూప్. సో, దాని లోపల ఒక లేబుల్ ట్యాగ్ రాస్తున్నా. ఆ లేబుల్‌కి టెక్స్ట్ ఈమెయిల్ అని ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇన్‌పుట్ టైప్ ఈమెయిల్ తీసుకుంటున్నా. అండ్ ఇక్కడ మనకి బూట్‌స్ట్రాప్ యొక్క సీఎస్ఎస్ క్లాసు అప్లై చేయాలి అనంటే ఫార్మ్‌కి అదేంటి అనంటే ఫార్మ్ కంట్రోల్. అండ్ లేబుల్‌కైతే ఫార్మ్ లేబుల్.
ఇది ఈమెయిల్ తీసుకున్నాం కదా! ఇంకొకటి పాస్వర్డ్ తీసుకుంటున్నా. సో ఇది మోడల్ బాడీ. ఇప్పుడు మనకి ఫూటర్ రాసుకోవాలి. దాని ఫూటర్‌కి మోడల్ ఫూటర్ అని ఇవ్వాలి క్లాసు. సో ఈ క్లాసెస్ ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం బూట్‌స్ట్రాప్ వెబ్‌సైట్‌కెళ్ళి చూస్తే సరిపోతుంది. సో దీనిలో 2 బటన్స్ రాస్తున్నా. సో ఈ ఫస్ట్ బటన్ ఏమో క్లోజ్. దీనికి మళ్ళీ బూట్‌స్ట్రాప్ బటన్ క్లాసెస్ btn డేంజర్ అని ఇస్తున్నా. నెక్స్ట్ ఇంకొక బటన్ తీసుకుంటున్నా. ఈ బటన్‌కి btn సక్సెస్ అని ఇస్తున్నా క్లాసు. అండ్ ఇప్పుడు మనం ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నా నాకేమీ ఓపెన్ అవ్వట్లే. ఎందుకు అనంటే ఇక్కడ మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏది ఓపెన్ అవ్వాలో ఒక యాట్రిబ్యూట్ ద్వారా చెప్పాలి. సో అదే డేటా టార్గెట్. ఏది దీని యొక్క టార్గెట్ ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏది ఓపెన్ అవ్వాలో అది డేటా టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఐడి ఇవ్వాలి. హ్యాష్ అని చెప్పి ఒక ఐడి ఇవ్వాలి. నేను లాగిన్ అని ఇస్తున్నా. ఈ ఐడియే మనం ఇక్కడ ఇవ్వాలి. సో దీని యొక్క ఐడి లాగిన్ అని ఇస్తున్నా. అప్పుడే అది క్లిక్ చేసినప్పుడు ఈ మొత్తం ఈ డివ్‌లో ఉన్న కంటెంట్ అంతా ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈ విధంగా వచ్చింది. బై డిఫాల్ట్ ఇలా వస్తుంది. సో మనకి ఇంతకు ముందు చూపించినట్టుగా కస్టమైజేషన్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ మనం సమ్ క్లాసెస్ అనేవి యూజ్ చేయాలి. అవేంటి అని అంటే సో ఈ మోడల్ అనే క్లాస్ తర్వాత మోడల్ అనేది ఒక క్లాస్. దాని తర్వాత మోడల్ డైలాగ్ అనేది ఇంకొక క్లాస్ యూజ్ చేయాలి. ఈ మోడల్ డైలాగ్ క్లాస్ లోపల మళ్ళీ మోడల్ కంటెంట్ అని ఇంకొక క్లాస్ యూజ్ చేయాలి. దీని లోపల యాక్చువల్‌గా హెడరు, బాడీ, ఫూటర్ పెట్టాలి. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈ విధంగా వచ్చింది. అండ్ మనకి ఈ ఫామ్‌లో చూసుకున్నట్టయితే కొంచెం టైం తీసుకుంటూ ఓపెన్ అవుతుంది. కానీ దీంట్లో వెంటనే ఓపెన్ అయిపోతుంది. వెంటనే క్లోజ్ అయిపోతుంది దీంట్లో. సో అలా కావాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే ఈ మోడల్ అనే క్లాస్ ఫస్ట్‌లో ఎక్కడైతే తీసుకున్నామో ఈ డివ్‌లో అక్కడ సో దీనికి మోడల్ క్లాస్ ఇవ్వాలి. ఫేడ్ అనే క్లాస్ ఇచ్చినట్టయితే వెంటనే కాకుండా సమ్ టైం తీసుకుంటే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్లోజ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా అది క్లోజ్ అవ్వట్లే. ఎందుకు అనంటే మనం అక్కడ ఇంకొక యాట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఏంటి అనంటే డేటా డిస్మిస్ అనే ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేయాలి. ఈ డేటా డిస్మిస్ అనే యాట్రిబ్యూట్‌కి వాల్యూ ఏమివ్వాలి అనంటే మోడల్ అని ఇవ్వాలి. అప్పుడే ఆ మోడల్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ క్లోజ్ చేస్తుంటే క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ సబ్మిట్ అని రాస్తున్న టెక్స్ట్. సో ఇక్కడ మనం ఒకవేళ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏదైనా యాక్షన్ జరగాలి అని అంటే మనం మన ఓన్‌గా జావా స్క్రిప్ట్ కోడ్ రాసుకొని చేయాలి. అండ్ ఇక్కడ నేను ఈ లాగిన్ ఫార్మ్ టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్‌లోకి పెట్టాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఈ మోడల్ హెడర్ కదా! దానికి విడ్త్ 100 అని ఇచ్చి టెక్స్ట్ సెంటర్ అని ఇస్తే అప్పుడు ఆ మోడల్ హెడర్ అనేది సెంటర్‌లోకి వస్తుంది. సో ఇలా యాక్చువల్‌గా ఇంకా బోలెడు క్లాసెస్ ఉంటాయి. ఇవి బేసిక్ అన్నమాట.
దీనికి మోడల్ హెడర్‌లో మోడల్ టైటిల్ అని కూడా ఇంకొక క్లాస్ ఉంటుంది. దానిలో రాసుకోవచ్చు ఈ హెడ్డింగ్‌ని. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొకటొచ్చింది కదా! క్లోజ్ బటను పైన. అలా కూడా రావాలి అనంటే ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి రాలేదది. అది రావాలి అనంటే ఏం చేయాలి అనంటే సో, అప్పుడు మనకి సెంటర్‌లో అవసరం లేదు. అది ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్ ఉంటే సరిపోతుంది. సో, మోడల్ హెడర్‌లో మనం ఇంకో బటన్ తీసుకోవాలి. ఆ బటన్‌కి సేమ్ ఇక్కడ డేటా డిస్మిస్ మోడల్ ఏదైతే ఇచ్చామో అక్కడ కూడా సేమ్ అలానే ఇస్తే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ నేను ఈ బటన్ లోపల కంటెంట్ అనేది స్పాన్ యూజ్ చేస్తున్నా. లేకపోతే నార్మల్‌గా కూడా పెట్టొచ్చు. సో, ఇక్కడ క్లోజ్ అని కాకుండా క్రాస్ సింబల్ పెడదాం. సో, విండోస్ డాట్ సింబల్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఎమోజిస్, స్పెషల్ సింబల్స్ అన్నీ. సో, దీంట్లో క్రాస్ ఉంది. నేను అది పెడుతున్నా. సో, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినా క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అవ్వాలి అనంటే ఖచ్చితంగా డేటా డిస్మిస్ మోడల్ అనేది యూజ్ చేయాలి. ఇది సింపుల్‌గా పాపప్ మోడల్‌ని క్రియేట్ చేసుకోవడం. థాంక్ యూ ఫర్ వాచింగ్.